హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు గురువారం. ఈ మధ్య రెగ్యులర్గా అయితే వీడియో పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సెకండ్ ఛానల్. చాలా తక్కువ మంది మెంబర్స్ ఉన్నారు. మన మొదటి ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది, రిమూవ్ చేసేసింది. సో అందువల్ల ఈ ఛానల్ పెద్దగా మెంబర్స్ లేరు, చూసేవాళ్ళు కూడా లేరు. అందువల్ల ఈ సమయాన్ని మాత్రం నేను చక్కగా వినియోగించుకుంటున్నాను. ఎందుకంటే ఒక వీడియో పెట్టడానికి నాకు సుమారుగా 3 గంటలు పడుతుంది. ఎందుకంటే టాపిక్ సెలెక్ట్ చేసుకోవటం, దాని తాలూకు సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకొని వీడియో రెడీ చేసుకోవటం, అప్లోడ్ చేయటం, ఎడిటింగ్ చేయటం, ఇవన్నీ కలిపి ఒక 3 అవర్స్ పడుతుంది. గంటకు ఒక వీడియో అయితే నేను పెట్టలేను నేను. ఈవినింగ్ టైము ఒక 2 గంటల పాటు చక్కగా క్రూడ్ అండ్ కమోడిటీ, అంటే క్రూడ్ మీదే టోటల్ ఫోకస్, టోటల్ ట్రేడ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఈ మధ్య సిల్వరు, గోల్డ్ ఈటీఎఫ్, అలాగే గోల్డ్ పెటల్స్, వీటి మీద బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం మనం, అంటే నా వరకు. ఆ తర్వాత మనం న్యాచురల్ గ్యాస్. సో ఈ సమయం మీద చక్కగా నాకు దొరికిందని చెప్పొచ్చు అనమాట. దీన్ని మనం సద్వినియోగం చేసుకొని చక్కగా నా పర్సనల్ ట్రేడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు యూరోప్ డీల్తో ప్రారంభిద్దాం. ఎందుకంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి ఎప్పుడైతే యూరోప్ డీల్ చేసుకుందో ఆ దెబ్బకి, అలాగే కెనడా కూడా పరిగెత్తుకొచ్చి మనతో డీల్ చేసుకుందో ఆ దెబ్బకి, అలాగే బడ్జెట్లో ఇచ్చిన షాకులకి మన ట్రంప్ గారికి అయితే గోప గుయ్యి మంది చెప్పొచ్చు అనమాట. ఇమీడియట్గా వచ్చాయినా ఏ దేశానికి లేనంత అత్యధిక డిస్కౌంట్స్తో, అంటే దాదాపు 18% అమెరికా యొక్క అణుంగు మిత్రుడు జపాన్‌కి కూడా అంత ఫెసిలిటీ ఇవ్వలేదు. అటువంటి మన దేశంతో ఆయన బ్రహ్మాండంగా 18% టారిఫ్‌కు ఒప్పుకున్నారు. అలాగే రకరకాల ఇంతకు ముందు పెట్టిన కండిషన్స్ కూడా మెత్తబడినట్టుగానే చెప్పవచ్చనమాట. సో, ఈ విషయంలో బ్రహ్మాండంగా మనం అద్భుతంగా మన ప్రధానమంత్రి మోదీ గారికైతే నిజం చెప్పాలంటే ఒక సాల్యూట్ అయితే వేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. అద్భుత డీల్ చేశారాయన. గత సంవత్సరాల కాలంగా ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఎంత పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినా కూడా దాన్ని తట్టుకొని అద్భుతంగా ఆయన సాధించారని చెప్పొచ్చు. అందువల్ల ఇప్పుడు మార్కెట్లు అంటే ఇక్కడి నుంచి సెన్సెక్స్ 1,00,000 అయిపోతుంది. నిఫ్టీ ఒక 50,000 ఉందని చెప్పడం కాదు కానీ, మార్కెట్‌లో మేజర్ ఒక ప్రధానమైన అడ్డంకి పోయిందని మాత్రం చెప్పొచ్చు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతాన్ని సాధించబోతుందని చెప్పొచ్చనమాట. ఇప్పుడు అమెరికాను ప్రెసిడెంట్ పెడుతున్న ఈ పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల అమెరికాకే దీన్ని బూమరాంగ్ అంటారనమాట. వాళ్ళకే తగిలే అవకాశం ఉంది ఇది. ఎందుకంటే ఇప్పుడు హెచ్-1బీ ఫీజులు దాదాపు ₹1,00,00,000 ఉంటాయి కానీ ఇప్పుడు హెచ్-1 అప్లై చేయడానికి లేదని చెప్పారు. ప్రయారిటీ చెప్పారు. అత్యధికంగా సాలరీ ఎవరైతే ఏ దేశం అయితే ఇస్తుందో దానికే ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. ఇలా పిచ్చి పిచ్చి రూల్స్, రోజుకొక రూల్ పెట్టడం వల్ల అక్కడ అమెరికన్స్‌కి పిచ్చెక్కుతుంది. అటువంటిది గూగుల్, అది అమెరికన్ కంపెనీ అయినా కూడా అమెరికాకి గోబీ మీద ఒకటి ఇచ్చిందని చెప్పొచ్చనమాట. ఇప్పుడు గూగుల్ మన దేశంలోనే ఒక అతి పెద్ద క్యాంపస్ అయితే ప్రారంభించబోతుందని చెప్పొచ్చనమాట. సో దీని ద్వారా ఇక్కడే, అంటే వితౌట్ ఎనీ హెచ్-1బీ ఇష్యూస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడే దాదాపు ఇంకొక 30,000 మందిని మాత్రం నియమించుకోబోతోంది. ఎందుకంటే ఒక చైనా, ఒక ఇండియా, ఇటువైపు ఏషియన్ కంట్రీస్‌లోనే దాదాపు 250 కోట్ల మంది ప్రజలున్నారు. ఒక అమెరికాలో 25 కోట్ల మంది ఉన్నారు. సో చూడండి, ఎక్కడ ఎక్కువ అవకాశం ఉంటుందో వాళ్ళే వస్తారు. అందుకని యూరోప్ మనకి పరిగెత్తుకుంటూ వచ్చింది. కెనడా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు ఒంటరిగా, ఏకాకిగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే. సో ఇది అమెరికా ప్రభుత్వం యొక్క తీరుకి నిదర్శనం. అది వైఫల్యం అని కూడా చెప్పొచ్చు. మన దేశము, ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోదీ గారు సాధించిన విజయం అని కూడా చెప్పొచ్చనమాట. సో ఈ గూగుల్ క్యాంపసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి, ఇది కూడా మనకి ఒక చాలా సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. మొన్న జనవరి 26వ తారీఖు నాడు ముఖ్య అతిథిగా వచ్చిన యూరోపియన్ కమిషన్ చైర్మన్ ఉన్నారు కదా, ఉర్సులా. ఆవిడ ఎప్పుడైతే మన దేశంతో అద్భుతమైన డీల్ చేసుకున్నారో, అక్కడ మన మార్కెట్లు, అలాగే మన ఎకానమీ పరిస్థితి మారిందని చెప్పొచ్చు. అలాగే రాబర్ట్ కియోసకి తెలుసు కదా మీకు, రిచ్ డాడీ పూర్ డాడీ. సో ఆయన వెండి గురించి ఒక అద్భుతమైన న్యూస్ ఇస్తూనే ఉంటాడనమాట. సో ఆయన ఫాలో అవడం ద్వారా కూడా కొంత నేర్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఈ మెటల్స్ అద్భుతమైన రేంజ్‌కి వెళ్ళాయో, అప్పుడు మార్కెట్‌లో ఒక డ్రామాటిక్ సిట్యుయేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో మనం ఎప్పుడు చెప్పాము వెండి కొనమని? రూ. 92 కొనమని చెప్పాము. 92, 94. మన టార్గెట్ 368 ఫ్రెండ్స్. 374 అయిన తర్వాత అది ఆటోమేటిక్‌గా పడిపోయింది. ఒక్క రోజులో రూ. 1,20,000, అంటే రూ. 120 పడింది. మరి రూ. 200 దగ్గర ఎంతమంది కొన్నారు? ఇవన్నీ నేర్చుకోవాలంటే మీరు టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. అంతేగాని ఉచితాల కోసం ఎదురు చూస్తూ వాళ్ళు టిప్ ఇస్తారు, వీళ్ళు టిప్ ఇస్తారు. ఆ వీడియో చూడటం ద్వారా మాకు మహాజ్ఞానం వస్తుంది, ఈ వీడియో చూడడం ద్వారా మేము పండితులు అయిపోతామంటే పొరపాటు కూడా జరగదు. మీ అంతట మీరు డెవలప్ అవ్వాలి. మీకు మీరుగా నేర్చుకోవాలి. ప్రతి విషయం నేర్చుకోవాలి. కాస్త ఎడ్యుకేషన్ ఉండాలి. ముఖ్యంగా నేర్చుకోవాలని తపన ఉండాలి. అంతే తప్ప ఏదో ఒకళ్ళు ఫాలో అయిపోతే మీరు
అద్భుతంగా మార్కెట్‌లో సెటిల్ అవుతాం. కోటీశ్వరులు అవ్వటం జరగనుగాక జరగదు. స్టాకు ఈక్విటీ డెలివరీ, స్వింగ్ ట్రేడింగు. ఓకే. దీంట్లో ప్రతిరోజు 1% 5% చాలా చాలా ఈజీగా సంపాదించవచ్చు. నేర్చుకోండి నాయనలారంటే ఇష్టం ఉండదు. క్లియర్ కట్‌గా ఈ స్టాకు ఇక్కడ కొనండి, ఇక్కడ అమ్మండి, ఇంత లాభం అందిపుచ్చుకోండి. అంత వివరంగా, అంత పద్ధతిగా, అంత కరెక్ట్‌గా పిన్ టు పిన్ చెప్పే ప్రపంచంలో ఏ మేధావి కూడా సాధ్యం కాదు. చెప్పగలిగే ఏ మేధావి లేడు. నేర్చుకోండి మీరు. తప్పులు చేయండి. తప్పులు చేస్తేనే మీకు ఒప్పులు తెలుస్తాయి. అంతేగాని ఏ తప్పు చేయకుండా ప్రతిరోజు విన్ అవ్వడం అంటూ జరగనే జరగదు. తప్పులు నేర్చుకునే ప్రాసెస్‌లో జరుగుతూనే ఉంటాయి. దానికి భయపడితే ఎలాగా చెప్పండి? సో, చిన్న చిన్నగా చేయండి. ఒక్క షేరే కొనండి. రోజుకొక్క షేర్ కొనండి. రోజుకు రూ. 1000, రూ. 2000 పెట్టుబడి పెట్టండి. కొనుక్కొని వెళ్ళండి. ఒక 2 నెలలు, 3 నెలలు కష్టపడండి, నేర్చుకోండి. ఇంత సహనం లేదు. వచ్చేస్తాం మేము, ఇంత పెడతాం, ఎంతొస్తుంది? మేము జాయిన్ అయిపోతాం మీ దగ్గర ఎంతొస్తుంది? ప్రతిరోజు ఎంత గ్యారంటీ ఇస్తారు? అసలు గ్యారంటీయే లేదు. టోటల్ 100% లాస్ అని చెప్తాను నేను. అందువల్ల మన దగ్గర అంత త్వరగా జాయిన్ అవ్వరు. అంత త్వరగా జాయిన్ కూడా చేయించుకోం. అది వేరే విషయం అనుకోండి. ఈరోజు మార్కెట్ దాదాపు 1200 పాయింట్లు గ్యాప్ అప్ అని చెప్పి నిన్న ఒక మహానుభావుడు పెట్టాడు. వీడియో పెట్టాడన్నమాట యూట్యూబ్‌లో. అద్భుతం కదా! అతను చూసి అది ముచ్చటేసింది నాకు. అంత ధైర్యంగా ఇంత 1200 పాయింట్లు ఈరోజు గ్యాప్ అప్ అని చెప్పిన అతని తెలివితేటలకి, అతని ధైర్యానికి జోహార్లు. మార్కెట్ ఈరోజు ఎలా ఉందో తెలుసు కదా మీకు? ఎంత సైడ్ వేలు వెళ్ళింది, ఎంత ప్రీమియమ్స్ కట్ అయిపోయినాయి. సో, నిన్న సూపర్ డూపర్ అని చెప్పి ఈరోజు కూడా అలాగే ఉంటుందా? దీనికి టెక్నికల్స్ నేర్చుకోవాల్సిందే. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తే మన తెలివితేటలు పెరగవు. బడ్జెట్ అనుకున్నాం. బడ్జెట్ వచ్చింది, వెళ్ళిపోయింది. బడ్జెట్‌లో జరిగిన నష్టం ఎవరికంటే ముఖ్యంగా ఎఫ్1ఓ ట్రేడర్స్‌కి. ఎస్టీటీ పెంచారు కదా విపరీతంగా. డబుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ చేస్తే మీకు మీ దగ్గర అంటే సుమారుగా రూ. 800 అయితే కట్ అయిపోతుంది చార్జెస్ ఒక ట్రేడ్‌కి. ఇది బ్రోకర్ టు బ్రోకర్ డిఫరెన్స్ జరుగుతుంది. నేను చెప్పేది చాలా తక్కువ వసూలు చేసే బ్రోకర్స్ దగ్గర ఇంతకుముందు మీకు ఒక ట్రాన్సాక్షన్, ఒక అమ్మకం, ఒక కొనుగోలు ఒక రోజులో మీరు ఇంట్రాడే చేస్తే మీకు రూ. 400 అయ్యేది. ఇప్పుడు రూ. 900 అవుతుంది దగ్గర దగ్గర. సో, మినిమమ్ రూ. 900 పైన మిగిలేదే మీకు మిగులుతుంది. సో, ఇందులో ప్రభుత్వాన్ని నిందించడానికి ఏం లేదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు చేయవలసిందేంటి? ఇక చచ్చినట్టు స్టాక్స్ చేసుకోవాల్సిందే. స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాల్సిందే. ఒక స్టాకు కొనవలసిందే. కొద్ది రోజులు మీరు హోల్డింగ్‌లో పెట్టుకోవాల్సిందే. మంచి లాభం వచ్చినప్పుడు అమ్ముకోవాల్సిందే. ఇంట్రాడేలో మీకు పెద్దగా లాభాలొచ్చే అవకాశం ఉండదు. నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఎస్టీడీతో పాటు మిగతా ఛార్జెస్‌తో పాటు అవన్నీ కలగలిపిన తర్వాత మాత్రమే మీకు లాభం వస్తుంది. సో, మీకు మిగిలేది తక్కువ. ప్రభుత్వానికి, బ్రోకర్‌కి చేరేది ఎక్కువ కాబట్టి ఎఫ్ఓర్డ్‌ఓ మీరు చేస్తే మాత్రం మీకు పెద్దగా లాభాలుండవు. చడీ చప్పుడు లేకుండా అమెరికా మన మధ్య మాత్రం ట్రేడ్ డీల్ బ్రహ్మాండంగా కుదిరింది. దీనికి మన ప్రభుత్వం మొదటి నుంచి కూడా దృఢంగా ఉండడం అనేది కారణం అని చెప్పొచ్చనమాట. ఇప్పుడు ఏదైతే అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా గతంలో నష్టపోయిన ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బీభత్సంగా నిన్నటికి బాగా బ్రహ్మాండంగా 10-20% పెరిగిపోయాయి. ఇక నుంచి కూడా ఆ కంపెనీలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. సో, ట్రేడ్ డీల్ ద్వారా మన మార్కెట్‌కి చాలా గొప్ప మేలు జరిగింది. పెద్ద లాభం అయితే వచ్చింది. గూగుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి ప్రపంచంలో? స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు, ఇంటర్నెట్ వాడేవాళ్ళు, ల్యాప్‌టాప్‌లు వాడేవాళ్ళకి గూగుల్ తెలుసు కదా! సెర్చ్ ఇంజిన్. సో, అటువంటి బ్రహ్మాండమైన ప్రపంచ దిగ్గజ కంపెనీ అయినటువంటి గూగుల్ కంపెనీ అమెరికాకి చెందిందే. కానీ అమెరికన్ గవర్నమెంట్‌తో పాటు ట్రంప్ పెట్టే ఈ పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల విసుగు చెంది వాళ్ళిప్పుడు వాళ్ళ ఆఫీసుల్ని, వాళ్ళు పనిచేసే ప్రదేశాలను మార్చుకోవాలనుకుంటారు. వాళ్ళకి ది బెస్ట్ ఆప్షను మన ఇండియా మాత్రమే. బ్రహ్మాండం. ఫ్రెండ్లీగా ఉంది. పైగా సుందర్ పిచాయ్. ఎంత చేసినా ఆయన మన ఇండియన్ కదా! సో, అందువల్ల ఇప్పుడు గూగులు బెంగుళూరులో ఒక 2 టవర్స్ దాదాపు 30,000 మంది తన ఎంప్లాయీస్ ఒకే చోట పని చేసుకోగలిగి అంత పెద్ద టవర్స్ అయితే లీజుకి తీసుకొని కన్ఫర్మేటివ్ వార్తలు అయితే వచ్చినాయి మనకి. సో, గూగుల్ తన ఆఫీస్‌ని ఇప్పుడు ఇండియాలో ప్రారంభిస్తుంది. ప్రారంభించింది ఆల్రెడీ. ఇప్పుడు బ్రహ్మాండంగా విస్తరిస్తుందనమాట. దీని ద్వారా జరిగిన నష్టం అమెరికాకి, జరగబోయే లాభం మనకే కదా! ఇది ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ట్రంప్ గారికి మనం థాంక్స్ చెప్పాలి కదా! ఈ విధంగా ప్రెసిడెంట్ ట్రంప్ గారు అమెరికాలో ఉన్న అతిపెద్ద గొప్ప గొప్ప కంపెనీలను కూడా తన్ని పారేస్తే అవన్నీ చక్కగా మన భారతదేశం రావాలని చెప్పి, ఆ విధంగా ఆయన ద్వారా మనకి మంచి మేలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ మరొక గొప్ప అద్భుతాన్ని మాత్రం ప్రారంభించబోతుంది. సాధించబోతుందని చెప్పొచ్చనమాట. ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ దిగ్గజ కంపెనీ తెలుసు కదా! ఎన్విడియా చిప్ తయారీదారుడు. ఆ ఎన్విడియా కంపెనీ ఇప్పుడు మన అమరావతిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూనివర్సిటీ అయితే ప్రారంభించబోతుందనమాట. సో, అమరావతి భవిష్యత్తులో అద్భుతంగా ఉండబోతుందంట్లో ఎటువంటి సందేహం లేదు కదా! సో, ఎన్విడియా సహకారంతో అమరావతిలో ప్రపంచ మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీ అయితే ప్రారంభించబోతుందనమాట. దీని ద్వారా సుమారుగా
ఒక 1000 స్టార్టప్‌లు ప్రారంభించే ఉద్దేశం. అలాగే ఒక 10,000 మంది స్టూడెంట్స్‌కైతే విద్యని ప్రసాదించే అవకాశం అయితే దొరకబోతోంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఏఐ యూనివర్సిటీ. ఇది మన ఆంధ్రప్రదేశ్‌లో అది కూడా అమరావతిలో ప్రారంభించడం అనేది ఎన్‌విడియా సహకారంతో అది చాలా చాలా గొప్ప విషయం అనమాట. ఇది అద్భుతమైన ప్రభావం చూపించబోతుంది రానున్న రోజుల్లో. చాలా గొప్ప విషయం ఇది. ఇప్పటివరకు యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా అనుకున్నాం గదా! కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు టెర్మినాలజీ మారబోతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమరావతి అనమాట. మన 2 రాష్ట్రాల్లో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి కూడా అమరావతి యూఎస్ఏగా మారబోతుంది. ఏమో రానున్న రోజుల్లో అమెరికన్స్ కూడా ఈ ఇండియన్ ఎంబసీల వద్ద, ఇండియన్ కాన్సులేట్ వద్ద పాస్‌పోర్ట్‌ల కోసం, వీసాల కోసం పాస్‌పోర్ట్స్ కాదు, వీసాస్ కోసం ఎదురు చూసి పెద్ద పెద్ద లైన్‌లు క్యూ కడతారేమో! ఎవరికి తెలుసు భవిష్యత్తులో అది జరిగితే గనక ఒక అద్భుతం కదా! ఏమో జరిగినా జరగవచ్చు. ఎందుకు జరగదు చెప్పండి? సో, ఇది ఫ్రెండ్స్. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే చాలా కఠినాతి కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 'ధురంధర్' సినిమాలో మన హీరో ఉన్నాడు కదా! హంజా అలీ. అలాగా సో, అంత కఠినంగా తీసుకోవాలి. అంత చిత్తశుద్ధి ఉండాలి. అంత లక్ష్యాలు సాధించాలి. అంతేగాని కేవలం ఏదో ఒకళ్ళని ఫాలో అవ్వటం వల్ల లేదా ఒక 2, 3 వీడియోలు చూడటం వల్ల ఎటువంటి లాభం అయితే ఉండదు. మీకు మీరుగా డెవలప్ అవ్వండి. మీకు మీరుగా టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోండి. మీకు మీరుగా ట్రైనింగ్‌లు తీసుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అప్పుడే ట్రేడింగ్‌లో ఉన్న కష్ట నష్టాలు, సుఖాలు అర్థమవుతాయి మీకు. ఓకే. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో నిలబడాలంటే మీకు ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ కావాల్సిందే. దానికోసం మాత్రమే నన్ను సంప్రదించండి. అంతేగాని కాల్స్, టిప్స్, రికమెండేషన్స్ అయితే ఉండవు. కేవలం ట్రైనింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. అంతకు మించి వేరే ఒక్క విషయం కూడా మీకు దొరకదు. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వబోట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి. మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్నయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా, సంప్రదింపులు జరపబడతాయి. అంతేగాని మీకు ఏ విధమైన రికమెండేషన్స్, టిప్స్, కాల్స్ ఇవ్వబడవు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.